బాక్సాఫీస్ దగ్గర మొదటి రోజు నుంచే సునామీలా దూసుకెళ్లిన రణ్వీర్ సింగ్ నటించిన దూరంధర్ 2 ఇప్పుడు 37వ రోజు కూడా తన జోరు తగ్గించకుండా నిలబడటం నిజంగా చిన్న విషయం కాదు. చాలా సినిమాలు మొదటి వారం తర్వాతే నెమ్మదిస్తాయి, రెండో వారం తర్వాత స్క్రీన్స్ తగ్గిపోతాయి, మూడో వారం తర్వాత ప్రేక్షకులు కొత్త రిలీజ్ల వైపు వెళ్ళిపోతారు. కానీ దూరంధర్ 2 మాత్రం 5వ వారంలోకి వచ్చాక కూడా ఇంకా బాక్సాఫీస్ దగ్గర గట్టి పట్టు చూపిస్తోంది. 37వ రోజు ట్రెండ్ చూస్తే సినిమా ఇండియా నెట్లో దాదాపు 1.50 కోట్ల రేంజ్ లో కలెక్ట్ చేసే అవకాశం కనిపిస్తోంది. ఎర్లీ ట్రెండ్స్ ప్రకారం ఇదే ఫిగర్ చర్చలో ఉంది. 5వ వారం చివర్లో కూడా ఈ స్థాయి వసూళ్లు రావడం అంటే సినిమాకున్న స్టామినా అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే 36 రోజులు పూర్తయ్యేసరికి సినిమా ఇండియా నెట్ కలెక్షన్స్ 1121 కోట్లకు పైగా చేరాయి. ఇండియా గ్రాస్ 1341 కోట్ల రేంజ్ దాటేసింది. ఓవర్సీస్ లో కూడా 422 కోట్లకు పైగా కొట్టేసి వరల్డ్ వైడ్ గా 1764 కోట్ల మార్క్ అందుకుంది. 37వ రోజు వసూళ్లు కలిస్తే సినిమా మరింత పెద్ద మైలురాయి వైపు అడిగేస్తోంది. ఇక్కడ అసలు మ్యాటర్ ఏంటంటే ఈ సినిమా మీద కొత్త సినిమాల ప్రభావం పడుతోంది. ఇటీవల వచ్చిన కొత్త రిలీజ్లు, ముఖ్యంగా పెద్ద హిందీ సినిమాలు కొంత స్క్రీన్ కౌంట్ తీసుకున్నా కూడా దూరంధర్ 2 పూర్తిగా డౌన్ కాలదు. ప్రేక్షకుల్లో ఇంకా డిమాండ్ ఉంది. వీకెండ్ వస్తే మళ్లీ జంప్ ఇచ్చే ఛాన్స్ కూడా కనిపిస్తోంది. సినిమా మొదటి వారంలోనే 674 కోట్ల నెట్ కొట్టేసి హిస్టరీ క్రియేట్ చేసింది. ఆ తర్వాత ప్రతి వారం కొంచెం కొంచెంగా తగ్గినా స్టెడీ హోల్డ్ చూపించింది. అందుకే ఇప్పుడు 37వ రోజున కూడా కలెక్షన్స్ రావడం జరుగుతోంది. ఇది కేవలం ఓపెనింగ్ హైప్ సినిమా కాదు, కంటెంట్తో లాంగ్ రన్ సాధించిన సినిమా అని చెప్పాలి. ఇప్పుడు అందరి చూపు 2 రికార్డుల మీద ఉంది. ఒకటి బాహుబలి 2 వరల్డ్ వైడ్ రికార్డ్కి దగ్గర కావడం, ఇంకొకటి పుష్ప 2 ఇండియా డొమెస్టిక్ ఫిగర్కి చేరువ కావడం. 36వ రోజు వరకు వచ్చిన ఫిగర్స్ ప్రకారం ఇంకా కొన్ని కోట్ల దూరంలోనే ఉంది. అంటే మరో వారం స్ట్రాంగ్ రన్ ఇస్తే ఇంకోసారి హెడ్లైన్స్ లోకి వస్తుంది. ఈ సినిమాకి పనిచేసిన మెయిన్ ప్లస్ ఏమిటంటే మల్టీప్లెక్స్ ఆడియన్స్ మాత్రమే కాదు, సింగిల్ స్క్రీన్ ఆడియన్స్ కూడా కనెక్ట్ అవ్వడం. యాక్షన్, స్పై థ్రిల్లర్ ఎలిమెంట్స్, భారీ స్కేల్, ఎమోషన్ ఆల్ మిక్స్ అవ్వడంతో అన్ని సెగ్మెంట్స్ కి సినిమా చేరింది. అందుకే మొదటి రోజు వచ్చిన వాళ్ళు మళ్లీ ఫ్యామిలీతో రావడం, వర్డ్ ఆఫ్ మౌత్ పెరగడం జరిగింది. రణ్వీర్ సింగ్ కెరియర్లో ఇది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అని చెప్పడంలో సందేహం లేదు. ఇంత పెద్ద రన్, ఇంత పెద్ద కలెక్షన్స్, ఇంతకాలం ట్రెండింగ్, ఆల్ టైమ్ కంబ్యాక్ లా మారింది. డైరెక్టర్ ఆదిత్య ధర్ కూడా తన మార్కెట్ ని మరో లెవెల్ కి తీసుకెళ్లాడు. 37వ రోజు లెక్కలకి వస్తే ఇండియా నెట్ 1.50 కోట్ల రేంజ్ వస్తే మొత్తం నెట్ 1122.5 కోట్ల పైగా వెళ్లే అవకాశం ఉంది. వరల్డ్ వైడ్ గ్రాస్ కూడా 1766 కోట్ల నుండి 1768 కోట్ల రేంజ్ కి వెళ్లొచ్చు. ఫైనల్ అఫీషియల్ అప్డేట్స్ వచ్చిన తర్వాత ఇంకొంచెం మార్పులుండొచ్చు, కానీ ట్రెండ్ మాత్రం ఇదే చెప్తోంది. ఇప్పటికే సినిమా లాంగ్ రన్ లో కొత్త బెంచ్ మార్క్ సెట్ చేసింది. ముఖ్యంగా చైనా మార్కెట్ లేకుండా కొన్ని దేశాల్లో రిలీజ్ పరిమితులతో కూడా ఈ స్థాయికి రావడం ఇండస్ట్రీ వర్గాల్ని ఆశ్చర్యపరుస్తోంది. మొత్తం మీద చెప్పాలంటే 37వ రోజు కూడా దూరంధర్ 2 బాక్సాఫీస్ దగ్గర ఇంకా ముగియలేదు. ఇంకా రన్నుంది, ఇంకా రికార్డుల మీద కన్నుంది. పెద్ద ఓపెనింగ్ తో మొదలయ్యి భారీ బ్లాక్ బస్టర్ గా మారి ఇప్పుడు లాంగ్ రన్ లెజెండ్ గా నిలుస్తోంది. 37వ రోజు కూడా కలెక్షన్స్ రావడం చూస్తే ఇది సాధారణ హిట్ కాదు, ఒక బాక్సాఫీస్ ఈవెంట్ అని చెప్పాలి.